హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్ ప్రొఫైల్ తెలుగు. సో, మార్కెట్ యాక్టివిటీ చూద్దాం. ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగింది? సో, మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? అనేది చూద్దాం. ఫస్ట్ నేను చార్ట్ ప్లే చేస్తున్నా. మార్కెట్ ఓపెన్ ఎక్కడ జరిగింది చూడండి. సో, ఇక్కడ ఓపెన్ ఉంది చూసారా? ఓ. ఓ మీన్స్ ఓపెన్. అరౌండ్ 14,740 దగ్గర ఓపెన్ అయింది. అంటే ప్రీవియస్ డే ఎక్కడైతే క్లోజ్ అయిందో, సో, నిఫ్టీ ఇవాళ అక్కడే ఓపెన్ అయింది. సో, మీన్స్ ఒక 10, 15 పాయింట్లు డిఫరెన్స్‌లో ఓపెన్ అయింది. ఓకే. ఓపెన్ అయినాక ఇనిషియల్‌గా కిందికెళ్ళింది స్టార్టింగ్. సో, మళ్ళీ పైకొచ్చేసింది. మనం కొంచెం స్పీడ్‌ని ఇంక్రీజ్ చేద్దాం. సో, 14,700 దగ్గర ప్రైస్ అనేది రొటేట్ అయితా ఉంది. సో, అప్పటి వరకైతే నో కాన్ఫిడెన్స్ జోన్ అంటాం. ఎందుకంటే బయ్యర్స్ సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్స్ ఆల్సో నాట్ సీరియస్. సెల్లర్స్ కూడా సీరియస్‌గా లేరు. చూసారా? ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా! సో, ఇంకొక లెటర్ అనేది ఫార్మ్ అయితా వచ్చింది. లెటర్ బి. లెటర్ బి ఫార్మ్ అయింది. సో, చూడండి ఏ పీరియడ్‌ని లెటర్ బి అనేది క్రాస్ చేసింది. సో, బిగ్గర్ బేరిష్‌నెస్ అయితే ఏం లేదు మార్కెట్‌లో. అండ్ 2 డేస్ వరకు. అంటే ఎక్కువ పడిపోతదని అనే థింక్ అవసరం లేదు. ఒకవేళ మీకు పడిపోతాది అనుకున్నప్పుడు ఏమైతదంటే ఇట్లా జరగదు. ఏ పీరియడ్‌ని లెటర్ బి పీరియడ్ అనేది క్రాస్ చేయదు. ఓకే. సో, నేనేమనుకున్నా అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈ ఆరెంజ్ లైన్ అన్నమాట. సో, ఈ ఆరెంజ్ లైను పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడే ఫార్మ్ అయితది అని నేను థింక్ చేశా. 14,700 నుంచి 14,750 రేంజ్ మధ్యలో. సో, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఫార్మ్ అయ్యేదానికి మోర్ పాజిబిలిటీ ఉంది అని చెప్పానన్నమాట. ఓకే. లెట్స్ చెక్ మన వాట్సాప్ గ్రూపు. సో, గుడ్ మార్నింగ్ ఆల్ చెప్పాను. ఓకే. సో, చూడండి నిఫ్టీ నో కాన్ఫిడెన్స్ మీన్స్ బయర్సు సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్స్ కూడా సీరియస్‌గా లేరని ఓపెనింగ్‌లోనే జెప్పాను. ఓకే. అంటే ఇద్దరు గూడా సీరియస్‌గా లేరు. ఒక సైడ్ తీసుకువెళ్ళిపోయే ఆలోచనలో అయితే ఎవరు లేరు ఇవాళ. ఓకే.
సో, మనము ఇంతకుముందు బ్రిటానియా చెప్పింటి 3500 టార్గెట్ అని. సో, ఆ టార్గెట్ ఇవాళ రీచ్ అయిపోయింది. అండ్ నిన్న నేను ఎయిర్‌టెల్ 526లో ఆర్డర్ ప్లేస్ చేసున్నా కదా! ఓకే. సో, ప్రైస్ ఇవాళ ఎగ్జాక్ట్‌గా నా ఆర్డర్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అయిపోయింది. 526లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో, మళ్ళీ గూడా ఇవాళ ఆర్డర్ ప్లేస్ చేయమని జెప్పాను. బై ఆర్డరు. సో, ఎయిర్‌టెల్ ఇవాళ 526 వరకొచ్చి నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇవాళ డాబర్ చెప్పాను. చూడండి డాబర్ జూమ్ చేస్తా. సో, డాబర్‌లో ఏం జెప్పానంటే సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్ ఇన్ డాబర్, బై డాబర్, కీప్ 535 ఈస్ ద టార్గెట్. అంటే 535 టార్గెట్ పెట్టుకోండి. సో, డాబర్ బై చేయండి అని జెప్పాను. సో, డాబర్ లాట్ సైజ్ వచ్చేసి 1250 అండి. సో, అప్పుడు 528.85 ఉంది. మీన్స్ 529 అనుకోండి. 529లో ఎవరైనా బై చేస్తే 535 టార్గెట్ చెప్పానుగా. సో, మీకు రూ. 6 ప్రాఫిట్ ఇస్తది. అంటే 8000. ఓకే. సో, అదే చెప్పాననమాట. ఎప్పుడు చెప్పా? 9:39కి చెప్పా. అండ్ నిఫ్టీలో కూడా సెల్లర్స్ అనేది సీరియస్‌గా లేరు అప్పటి వరకు. ఓకే. చూడండి నిఫ్టీ నో బేరిష్‌నెస్, ఫ్యూచర్స్ కెన్ హోల్డ్ లాంగర్ టైమ్. ఫర్ ఆప్షన్స్ బుక్ ప్రాఫిట్ వేరెవర్ యూ ఆర్ కంఫర్ట్. అంటే ఫీచర్స్‌ని లాంగ్ సైడ్ హోల్డ్ చేసుకోమని చెప్పా అండి. మీన్స్ పాసిబుల్ ఉంది పైకి ఎళ్ళడానికి అని జెప్పి. ఓకే. ఫర్ ఆప్షన్స్ మాత్రం తొందరగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ కిందికొచ్చేస్తాయి. ప్రైస్ అనేది ఫాస్ట్ ప్రైజ్ యాక్షన్ ఉంటది గదా! సో, నా వ్యూ ఏముందంటే అప్ టు 15,000 వరకు ఉంది. T+5 డేస్‌లో. మీకు ఇది సో, మూడో తారీఖొచ్చేసి ట్రాన్సాక్షన్ డే అంటాం దాన్ని. అండ్ తర్వాత నుంచి 1, 2, 3 ఇవాళ మూడో ట్రేడింగ్ సెషను. సో, ఇంకొక 2 రోజుల్లో మీకు 15,000 అనేది పాసిబిలిటీ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది జెప్పాను. ఓకే. సో, చూడండి లెటర్ ఏ, బి పైకెళ్ళాయి. అండ్ సి, డి కిందికొచ్చాయి. సో, యాక్టివిటీ అనేది అలా మూవ్ అయితా ఉంది. మరీ ఏం కిందికి రాలేదు. కంపేర్ టు ప్రీవియస్ డే చూడండి. ఇక్కడ ఒక యెల్లో లైన్ ఉందా? సో, దానికన్నా కిందికేం రాలేదు. సో, నిన్నటి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఫార్మ్ అయింది. అండ్ ఇవాళ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దానికన్నా పైననే ఫార్మ్ అయితుంది. సో, దాని మీనింగ్ ఏందంటే, సో, బేరిష్‌నెస్ అనేది ఏం లేదు. జస్ట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అంతే. ఓకే. మనం బేరిష్‌నెస్ అని ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లెట్స్ చెక్. చూడండి ఎయిర్‌టెల్ బై చేసాం గదా! సో, 1851 ఎయిర్‌టెల్ లాట్ సైజ్. ఒక లాట్ ఫ్యూచర్ ఎవరైనా తీసుకుంటే, సో, మన ఎంట్రీ ప్రైస్‌లో అప్పటి వరకైతే రూ. 5,738 ప్రాఫిట్ వస్తుంది. సో, ఇఫ్ యూ వాంట్ మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోమని చెప్పాను.
అండ్ డాబర్ కూడా 534 అప్పటికొచ్చింది. మీకు కావాలనుకుంటే డాబర్‌లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. మన టార్గెట్ 535. సో, నేను జెప్పాను ఎయిర్‌టెల్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. రూ. 6,663. ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అరౌండ్ 2:48కి. మనం ఎప్పుడు జెప్పాము అంటే అరౌండ్ 10:00 అప్పుడు బై చేయమన్నాము. అండ్ 2:48కి ఇంట్రాడేలోనే మన పొజిషన్ అనేది క్లోజ్ చేసుకున్నాము. ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికొచ్చేసాం. సో, పొజిషనల్‌గా మనకి వ్యూ వేరే ఉంది. సో, ఇంకా పైకెళ్తది. నో ప్రాబ్లమ్. కానీ ఇంట్రాడే వరకు మాత్రం బుక్ చేసుకున్నాం. మీరు చూడండి ఇక్కడ చూడండి. డాబర్ టార్గెట్ రీచ్డ్. మనం ఏం చెప్పామండి మార్నింగ్? సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్ ఇన్ డాబర్, బై డాబర్, కీప్ 535 ఈస్ ద టార్గెట్. సో, మనం మన టార్గెట్ వచ్చేసిందా? 535 వచ్చేసిందా? సో, అప్రాక్సిమేట్‌లీ 8,000 ప్రాఫిట్ ఇచ్చేసిందండి డాబర్. టార్గెట్ రీచ్డ్ ఇన్ డాబర్. సో, నేను నిన్న చెప్పినట్టు ఇక్కడ సింగిల్ ప్రింట్స్ రెసిస్టెన్స్ ఉన్నాయి చూడండి. సో, ప్రైస్ అనేది ఆ సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్‌ని క్రాస్ చేయలేకపోయింది ఇవాళ గూడా. మీన్స్ ఆ సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ అనేది ఎంత పవర్‌ఫుల్లో చూడండి. పైకెళ్తుంటే ఆపుతుంటాయి. వన్స్ అది క్రాస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా 15,000 అనే రేంజ్ వచ్చేస్తది. ప్రైస్ పైకెళ్తుంది. అక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో, అక్కడ ఆపేస్తున్నారు ప్రైస్‌ని పైకి పోనీయకుండా. అండ్ లెటర్ జీ పీరియడ్ అనేది జరుగుతా ఉంది. మీన్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒక లెటర్ ఫార్మ్ అయితది గదా! చూడండి. ఫ ఏబీ ఈజ్ 1 అవర్. టీడీ ఈజ్ 1 అవర్. ఈఎఫ్ ఈజ్ 1 అవర్. మీన్స్ అప్పటికి 3 అవర్స్ అయిపోయింది. జీ పీరియడ్ స్టార్ట్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిపోయి 3 అవర్స్ అయిపోయింది. అంటే 12, 12:30 అట్లా అనుకోండి. సో, అప్పటికి 530 అయింది. మనం 529లో కొన్నాం డాబర్‌ని. నెక్స్ట్ అప్పుడు ఎయిర్‌టెల్ ఎక్కడుంది? ఇగోండి మన లెవెల్‌కొచ్చింది చూడండి. 526. 526లో మనం ప్లే చేసాం. సో, మన లెవెల్‌కొచ్చి మనం బై చేసేసాం. 526లో బై చేసాం. సో, ఇవాళ నిఫ్టీ అయితే పెద్ద చెప్పనీకైతే ఏం లేదు. ఓకే. బుల్సు, బేర్సు ఇద్దరూ కొట్లాడుకున్నారు. గట్టిగా ఫైట్ చేశారు. మీన్స్ ఎవరు గెలవలే. ఎవరు విన్ అవ్వలే. ఎందుకంటే మీరు మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో మీన్స్ మళ్ళీ ఓపెన్ అయిన దగ్గరికొచ్చింది. నిన్న క్లోజింగ్ ఎక్కడైతే జరిగిందో ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్‌లో ఇవాళ క్లోజ్ అయిపోయింది. ఓకే. నిన్న క్లోజింగ్ వచ్చేసి 14,750. సో, ఇవాళ క్లోజింగ్ గూడా అక్కడే దగ్గరగా.
మీన్స్ అంటే ఎవ్వరు సీరియస్‌గా లేరు. పొద్దున వాళ్ళు కొంచెం సెల్లర్స్ పడేశారు గానీ, మధ్యాహ్నం వీళ్ళు బయ్యర్స్ వచ్చేసి ఫైట్ చేసేసి మళ్ళీ వాళ్ళ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. సో, ఎవ్వరు మనం పొద్దున్నే చెప్పుకున్నాం. నోబడీ ఈజ్ సీరియస్. బయ్యర్సు సీరియస్‌గా లేరు అండ్ సెల్లర్సు సీరియస్‌గా లేరు అని చెప్పాను. సో, ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. ఫైనల్లీ అక్కడే ఎండ్ చేసుకున్నారు. సో, నెక్స్ట్ టుమారో ఏం జరుగుతదనేది చూడాలి. అండ్ మై వ్యూ ఆల్రెడీ నిన్న షేర్ చేశాను కదా! సో, ఆ వీడియో చూడండి. సో, నెక్స్ట్ 2 డేస్‌లో నా వ్యూ చెప్పాను. సో, టుమారో చూద్దాం. ఓకే. సో, మనది ఇవాళ ఇవాళ ఎక్కువేం బై ఇవ్వలేదండి. చాలా తక్కువే చెప్పాను. 2 స్టాక్స్ చెప్పాను. ఒకటి భారతీ ఎయిర్‌టెల్, 2 డాబర్, 3 నిఫ్టీ ఫ్యూచర్. సో, ఓకే. సో, మనలాంటి రిటైల్ పీపుల్ బుక్ చేసుకున్నారు ప్రాఫిట్. సో, హ్యాపీ. అండ్ ఓకే. నిఫ్టీ లాంగ్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని జెప్పాను. ఎవరైతే ఇంట్రాడేకి అయితే కొనుక్కుంటారో వాళ్ళని లాంగ్స్‌లో నిఫ్టీ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. అంటే హోల్డ్ నిఫ్టీ ఫ్యూచర్స్ అని జెప్పా గదా! సో, వాళ్ళని ప్రాఫిట్ బుక్ చేసుకోమని జెప్పాను ఫర్ ఇంట్రాడే. పొజిషనల్‌గా కావాలంటే హోల్డ్ జేసుకోవచ్చు. అంత బెరిష్‌నెస్ అయితే ఏం లేదు. చూడండి అదే చెప్పాను. దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ నిఫ్టీ కంపేర్ టు యెస్టర్‌డే అండ్ టుడే. ఓకే. ఎవరైనా మార్నింగ్ ఫ్యూచర్స్ బై చేసినా కూడా సో, మళ్ళీ అదే రేంజ్‌కనేది ప్రైస్ అనేదొచ్చింది. మీన్స్ అంతకన్నా ఎక్కువే వచ్చింది. ఎందుకంటే మేము సి పీరియడ్‌లో బై చేసాం కాబట్టి, సో, ప్రైస్ అనేది సి పీరియడ్‌కి పైననే క్లోజ్ అయింది. సో, నేనేం చెప్పానంటే, సో, బెటర్ యూ వాంట్ బుక్ ప్రాఫిట్ ఆర్ ఎల్స్ హోల్డ్ పొజిషనల్లీ. ఇంట్రాడే ఎవరైతే ఇంట్రాడేకని కొనుక్కుంటారో వాళ్ళను క్లోజ్ చేయమని చెప్పాను. బుక్ చేసుకోమని ప్రాఫిట్. అండ్ పొజిషనల్ వాళ్ళకి మీకు కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మీకు బౌన్స్ అనేది జరిగింది. సో, ఈ లెవెల్ వచ్చేసి 600 దగ్గర. 14,600. సో, మనకి మళ్ళీ ఒక రిఫరెన్స్ ఫార్మ్ అయింది ఇక్కడ. 14,600 అనేది కొద్దిగా వీకర్‌గానే ఉంది. ఓకే. కానీ రేపు చూడాలి. ప్రైస్ అనేది ఇక్కడ ఒక జోన్ డ్రా చేశా కదా నేను. సో, ఆ జోన్‌కి పైన గన మీకు ప్రైస్ ఓపెన్ అయ్యి, సో, అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే, సో, మోర్ పాసిబుల్ టువర్డ్స్ 15,000 చాన్సెస్ ఆర్ హైయర్. సో, 14,600 వస్తదా అంటే, సో, పాసిబిలిటీ ఉంది. ఎప్పుడంటే ప్రైస్ కింద ఓపెన్ అయితదో, ఈ జోన్‌కి కింద ఓపెన్ అయితదో, సో, మోర్ టైమ్ ఇక్కడే స్పెండ్ చేస్తే గాని ఒకవేళ, సో, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయొచ్చు 14,600ని గూడా. సో, అది రేపటి మార్కెట్ జెప్తది. ఓపెనింగ్ అబోవ్ ఉంటే గన 15,000 డెఫినెట్‌గా పాసిబుల్ అయితది. కానీ చూడాలి ఏమైతది. సో, మీకు నిన్న అట్లాంటి వీకర్ రెఫరెన్స్‌లయితే ఏం లేవు కింద సైడు. అండ్ ఇవాళ కింద డేలో ఈజ్ వీకర్‌గా ఉంది కొద్దిగా. సో, అందుకే నిన్న నా వ్యూ లాంగ్ సైడే ఉండే. అండ్ ఇవాళ కూడా లాంగ్ సైడే ఉంది. కిందికొస్తదని నేను అనుకోవట్లేదు. సో, లాంగ్ వ్యూనే ఉంచుకోండి.
కానీ కాకపోతే కొద్దిగా వీక్‌గా ఉంది. అండ్ ఇవాల్టి లో. ప్రైస్ ఓపెన్ అయ్యి పైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేసిందనుకోండి. సో, మోర్ పాసిబుల్ 15,000, 15,080 లెవెల్స్ చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో, నిన్నటి రెసిస్టెన్స్ అనేది ఆపేసింది ఇవాళ ప్రైస్ పైకి పోనీకుండా. ఈ యొక్క రెసిస్టెన్స్ చూడండి. ఇవాళ ప్రైస్ ఎగ్జాక్ట్‌గా ఆ రెసిస్టెన్స్ అనేది ఆ రెసిస్టెన్స్‌ని కూడా టచ్ చేయలేకపోయింది. అంతకు ముందు నుంచే అక్కడ కొద్దిగా ముందే సెల్లర్స్ వచ్చేసి సేల్ చేసి డౌన్ చేశారు. సో, సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ ఆర్ మోర్ పవర్‌ఫుల్. చూడండి ప్రైస్ అనేది పైకొచ్చేసిందా? సో, ఆల్‌మోస్ట్ 14,700. సో, బ్యాక్ అండ్ ఫోర్త్ అలా రొటేట్ అయితా ఉన్నది ప్రైస్ అనేది. సో, ప్రీవియస్ డే క్లోజింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికే వచ్చి క్లోజ్ అయిపోయింది ఫైనల్లీ. మీన్స్ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగింది. సో, ఎవరు విన్ కాలేదు. సో, అట్లని చెప్పి ఎవరు లూజ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అనేది మిడిల్‌లో క్లోజ్ అయిపోయింది. మనం కంపేర్ చేసుకుంటే నిన్నటికి ఇవాల్టికి మైనర్ డిఫరెన్స్. ఒక 6 పాయింట్స్, 7 పాయింట్స్. సో, అదేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మన వ్యూ అయితే అలానే ఉంది. లాంగ్ వ్యూ అలానే పెట్టుకున్నా నేనైతే. అదండి ఇవాళ జరిగింది. సో, ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకున్నారనుకుంటున్నా. సో, ఎవ్రీడే ఇలా జరుగుతా ఉంటది. సో, థింకింగ్ అనేది మనం ఎట్లా థింక్ చేస్తున్నామో అనేది ఆలోచించాలి. సో, రిటైల్ పీపుల్ కొంచెం డౌన్ అయిపోతే బేరిష్‌నెస్ అనుకుంటారు కదా! కొంచెం పెరిగిపోతే బుల్లిష్‌నెస్ అనుకుంటారు. సో, మీరలా థింక్ చేయకండి. ప్రాఫిట్స్ రావాలంటే కొంచెం హెచ్ఎన్ఐ పీపుల్ ఎలా థింక్ చేస్తారో మనం గూడా అలా థింక్ చేస్తే మనకు ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఓకే. మీకు మోర్ టైమ్ అనేది 14,700 దగ్గరే స్పెండ్ చేసింది చూడండి. లాస్ట్ క్యాండిల్‌లో కొద్దిగా పెంచారు. ఆల్మోస్ట్ డే హై తీసుకుపోవాలని ట్రై చేశారు. మళ్ళీ అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో, ఫైనల్లీ క్లోజ్ ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఉంది చూడండి. అండ్ ఇవాల్టి క్లోజింగు కొంచెం రెడ్ కలర్ ఉన్నది చూడు మార్క్. సో, అదన్నమాట. 14,756 ఇవాళ క్లోజింగ్. అండ్ నిన్నటి క్లోజింగ్ కూడా 14,757. సో, ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉంది చూడండి. అంటే ఎవరు సీరియస్‌గా లేరు. బయ్యర్సు సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్స్‌కు సీరియస్‌గా లేరు అని మనం మార్నింగే చెప్పాం. సో, ఈవినింగ్ అది ప్రూవ్ చేసింది. ఓకే. లెట్స్ సీ టుమారో వాట్ హ్యాపెన్స్. సీ యూ ఆల్ అగైన్ టుమారో. బై. హాయ్. హలో. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు మార్కెట్ ప్రొఫైల్ తెలుగు. సో, మరి చూసేద్దామా ఇవాళ ఏమైందో? సో, మార్కెట్ యాక్టివిటీ చూద్దాం. ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగింది? సో, మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? అనేది చూద్దాం. ఫస్ట్ నేను చార్ట్ ప్లే చేస్తున్నా.
మార్కెట్ ఓపెన్ ఎక్కడ జరిగింది చూడండి. సో, ఇక్కడ ఓపెన్ ఉంది చూసారా? ఓ. ఓ మీన్స్ ఓపెన్. అరౌండ్ 14,740 దగ్గర ఓపెన్ అయింది. అంటే ప్రీవియస్ డే ఎక్కడైతే క్లోజ్ అయిందో, సో నిఫ్టీ ఇవాళ అక్కడే ఓపెన్ అయింది. సో మీన్స్ ఒక 10, 15 పాయింట్లు డిఫరెన్స్‌లో ఓపెన్ అయింది. ఓకే. ఓపెన్ అయినాక ఇనిషియల్‌గా కిందికెళ్ళింది స్టార్టింగ్. సో మళ్ళీ పైకొచ్చేసింది. మనం కొంచెం స్పీడ్‌ని ఇంక్రీజ్ చేద్దాం. సో 14,700 రేంజ్ ఏందనేది. సో 14,700 దగ్గర ప్రైస్ అనేది రొటేట్ అయితా ఉంది. సో అప్పటి వరకైతే నో కాన్ఫిడెన్స్ జోన్ అంటాం. ఎందుకంటే బయ్యర్స్ సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్స్ ఆల్సో నాట్ సీరియస్. సెల్లర్స్ కూడా సీరియస్‌గా లేరు. చూసారా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది గదా! సో ఇంకొక లెటర్ అనేది ఫార్మ్ అయితా వచ్చింది. లెటర్ బి. లెటర్ బి ఫార్మ్ అయింది. సో చూడండి ఏ పీరియడ్‌ని లెటర్ బి అనేది క్రాస్ చేసింది. సో బిగ్గర్ బేరిష్‌నెస్ అయితే ఏం లేదు మార్కెట్‌లో. అండ్ 2 డేస్ వరకు. అంటే ఎక్కువ పడిపోతదని అనే థింక్ అవసరం లేదు. ఒకవేళ మీకు పడిపోతాది అనుకున్నప్పుడు ఏమైతదంటే ఇట్లా జరగదు. ఏ పీరియడ్‌ని లెటర్ బి పీరియడ్ అనేది క్రాస్ చేయదు. ఓకే. సో నేనేమనుకున్నా అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈ ఆరెంజ్ లైన్ అన్నమాట. సో ఈ ఆరెంజ్ లైను పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడే ఫార్మ్ అయితది అని నేను థింక్ చేశా. 14,700 నుంచి 14,750 రేంజ్ మధ్యలో. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఫార్మ్ అయ్యేదానికి మోర్ పాసిబిలిటీ ఉంది అని చెప్పానన్నమాట. ఓకే. లెట్స్ చెక్ మన వాట్సాప్ గ్రూపు. సో గుడ్ మార్నింగ్ ఆల్ చెప్పాను. ఓకే. సో చూడండి నిఫ్టీ నో కాన్ఫిడెన్స్ మీన్స్ బయ్యర్సు సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్స్ కూడా సీరియస్‌గా లేరని ఓపెనింగ్‌లోనే జెప్పాను. ఓకే. అంటే ఇద్దరు గూడా సీరియస్‌గా లేరు. ఒక సైడ్ తీసుకువెళ్ళిపోయే ఆలోచనలో అయితే ఎవ్వరు లేరు ఇవాళ. ఓకే. సో మనము ఇంతకుముందు బ్రిటానియా చెప్పింటి 3,500 టార్గెట్ అని. సో ఆ టార్గెట్ ఇవాళ రీచ్ అయిపోయింది. అండ్ నిన్న నేను ఎయిర్‌టెల్ 526లో ఆర్డర్ ప్లేస్ చేసున్నా గదా! ఓకే. సో ప్రైస్ ఇవాళ ఎగ్జాక్ట్‌గా నా ఆర్డర్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అయిపోయింది. 526లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మళ్ళీ గూడా ఇవాళ ఆర్డర్ ప్లేస్ చేయమని జెప్పాను. బై ఆర్డరు. సో ఎయిర్‌టెల్ ఇవాళ 526 వరకొచ్చి నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇవాళ డాబర్ చెప్పాను. చూడండి డాబర్ జూమ్ చేస్తా.
సో డాబర్లో ఏం చెప్పానంటే సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్ ఇన్ డాబర్, బై డాబర్, కీప్ 535 ఈజ్ ద టార్గెట్. అంటే 535 టార్గెట్ పెట్టుకోండి. సో డాబర్ బై చేయండి అని చెప్పాను. సో డాబర్ లాట్ సైజ్ వచ్చేసి 1250 అండి. సో అప్పుడు 528.85 ఉంది. మీన్స్ 529 అనుకోండి. 529లో ఎవరైనా బై చేస్తే 535 టార్గెట్ చెప్పానుగా. సో మీకు 6 రూపీస్ ప్రాఫిట్ ఇస్తది. అంటే 8000. ఓకే. సో అదే చెప్పాననమాట. ఎప్పుడు చెప్పా? 9:39కి చెప్పా. అండ్ నిఫ్టీలో కూడా సెల్లర్స్ అనేది సీరియస్‌గా లేరు అప్పటి వరకు. ఓకే. చూడండి, నిఫ్టీ నో బేరిష్‌నెస్, ఫ్యూచర్స్ కెన్ హోల్డ్ లాంగర్ టైమ్. ఫర్ ఆప్షన్స్ బుక్ ప్రాఫిట్ వేరెవర్ యూ ఆర్ కంఫర్ట్. అంటే ఫ్యూచర్స్‌ని లాంగ్ సైడ్ హోల్డ్ చేసుకోమని చెప్పా అండి. మీన్స్ పాసిబుల్ ఉంది పైకి ఎళ్ళడానికి అని చెప్పి. ఓకే. ఫర్ ఆప్షన్స్ మాత్రం తొందరగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ కిందికొచ్చేస్తాయి. ప్రైస్ అనేది ఫాస్ట్ ప్రైజ్ యాక్షన్ ఉంటది కదా! సో నా వ్యూ ఏముందంటే అప్ టు 15,000 వరకు ఉంది. T+5 డేస్‌లో. మీకు ఇది టి సో మూడో తారీఖొచ్చేసి ట్రాన్సాక్షన్ డే అంటాం దాన్ని. అండ్ తర్వాత నుంచి 1, 2, 3 ఇవాళ మూడో ట్రేడింగ్ సెషను. సో ఇంకొక 2 రోజుల్లో మీకు 15,000 అనేది పాసిబిలిటీ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చెప్పాను. ఓకే. సో చూడండి, లెటర్ ఏ, బి పైకెళ్ళాయి. అండ్ సి, డి కిందికొచ్చాయి. సో యాక్టివిటీ అనేది అలా మూవ్ అయితా ఉంది. మరీ ఏం కిందికి రాలేదు. కంపేర్ టు ప్రీవియస్ డే చూడండి. ఇక్కడ ఒక యెల్లో లైన్ ఉందా? సో దానికన్నా కిందికేం రాలేదు. సో నిన్నటి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఫార్మ్ అయింది. అండ్ ఇవాళ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దానికన్నా పైననే ఫార్మ్ అయితుంది. సో దాని మీనింగ్ ఏందంటే, సో బేరిష్‌నెస్ అనేది ఏం లేదు. జస్ట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అంతే. ఓకే. మనం బేరిష్‌నెస్ అని ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లెట్స్ చెక్. చూడండి, ఎయిర్‌టెల్ బై చేసాం గదా! సో 1851 1851 ఎయిర్‌టెల్ లాట్ సైజ్. ఒక లాట్ ఫ్యూచర్ ఎవరైనా తీసుకుంటే, సో మన ఎంట్రీ ప్రైస్‌లో అప్పటి వరకైతే రూ. 5,738 ప్రాఫిట్ వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్, మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోమని చెప్పాను. అండ్ డాబర్ గూడా 534 అప్పటికొచ్చింది. మీకు కావాలనుకుంటే డాబర్‌లో గూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. మన టార్గెట్ 535. సో నేను జెప్పాను, ఎయిర్‌టెల్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. రూ. 6,663. ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో? అరౌండ్ 2:48కి. మనం ఎప్పుడు జెప్పాము? అంటే అరౌండ్ 10:00 అప్పుడు బై చేయమన్నాము. అండ్ 2:48కి ఇంట్రాడేలోనే మన పొజిషన్ అనేది క్లోజ్ చేసుకున్నాము. ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికొచ్చేసాం. సో పొజిషనల్‌గా మనకి వ్యూ వేరే ఉంది. సో ఇంకా పైకెళ్తది. నో ప్రాబ్లమ్. కానీ ఇంట్రాడే వరకు మాత్రం బుక్ చేసుకున్నాం.
మీరు చూడండి ఇక్కడ చూడండి. డాబర్ టార్గెట్ రీచ్డ్. మనం ఏం చెప్పామండి మార్నింగ్? సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్ ఇన్ డాబర్, బై డాబర్, కీప్ 535 ఈస్ ద టార్గెట్. సో, మనం మన టార్గెట్ వచ్చేసిందా? 535 వచ్చేసిందా? సో, అప్రాక్సిమేట్‌లీ 8,000 ప్రాఫిట్ ఇచ్చేసిందండి డాబర్. టార్గెట్ రీచ్డ్ ఇన్ డాబర్. సో, నేను నిన్న చెప్పినట్టు ఇక్కడ సింగిల్ ప్రింట్స్ రెసిస్టెన్స్ ఉన్నాయి చూడండి. సో, ప్రైస్ అనేది ఆ సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్‌ని క్రాస్ చేయలేకపోయింది ఇవాళ గూడా. మీన్స్ ఆ సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ అనేది ఎంత పవర్‌ఫుల్లో చూడండి. పైకెళ్తుంటే ఆపుతుంటాయి. వన్స్ అది క్రాస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా 15,000 అనే రేంజ్ వచ్చేస్తది. ప్రైస్ పైకెళ్తుంది. అక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో, అక్కడ ఆపేస్తున్నారు ప్రైస్‌ని పైకి పోనీయకుండా. అండ్ లెటర్ జీ పీరియడ్ అనేది జరుగుతా ఉంది. మీన్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒక లెటర్ ఫార్మ్ అయితది గదా! చూడండి. ఫ ఏబీ ఈజ్ 1 అవర్. టీడీ ఈజ్ 1 అవర్. ఈఎఫ్ ఈజ్ 1 అవర్. మీన్స్ అప్పటికి 3 అవర్స్ అయిపోయింది. జీ పీరియడ్ స్టార్ట్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిపోయి 3 అవర్స్ అయిపోయింది. అంటే 12, 12:30 అట్లా అనుకోండి. సో, అప్పటికి 530 అయింది. మనం 529లో కొన్నాం డాబర్‌ని. నెక్స్ట్ అప్పుడు ఎయిర్‌టెల్ ఎక్కడుంది? ఇగోండి మన లెవెల్‌కొచ్చింది చూడండి. 526. 526లో మనం ప్లే చేసాం. సో, మన లెవెల్‌కొచ్చి మనం బై చేసేసాం. 526లో బై చేసాం. సో, ఇవాళ నిఫ్టీ అయితే పెద్ద చెప్పనీకైతే ఏం లేదు. ఓకే. బుల్సు, బేర్సు ఇద్దరూ కొట్లాడుకున్నారు. గట్టిగా ఫైట్ చేశారు. మీన్స్ ఎవరు గెలవలే. ఎవరు విన్ అవ్వలే. ఎందుకంటే మీరు మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో మీన్స్ మళ్ళీ ఓపెన్ అయిన దగ్గరికొచ్చింది. నిన్న క్లోజింగ్ ఎక్కడైతే జరిగిందో ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్‌లో ఇవాళ క్లోజ్ అయిపోయింది. ఓకే. నిన్న క్లోజింగ్ వచ్చేసి 14,750. సో, ఇవాళ క్లోజింగ్ గూడా అక్కడే దగ్గరగా. మీన్స్ అంటే ఎవ్వరు సీరియస్‌గా లేరు. పొద్దున వాళ్ళు కొంచెం సెల్లర్స్ పడేశారు గానీ, మధ్యాహ్నం వీళ్ళు బయ్యర్స్ వచ్చేసి ఫైట్ చేసేసి మళ్ళీ వాళ్ళ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. సో, ఎవ్వరు మనం పొద్దున్నే చెప్పుకున్నాం. నోబడీ ఈజ్ సీరియస్. బయ్యర్సు సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్సు సీరియస్‌గా లేరు అని చెప్పాను. సో, ఇద్దరూ ఫైట్ చేసుకున్నారు. ఫైనల్లీ అక్కడే ఎండ్ చేసుకున్నారు. సో, నెక్స్ట్ టుమారో ఏం జరుగుతదనేది చూడాలి. అండ్ మై వ్యూ ఆల్రెడీ నిన్న షేర్ చేశాను కదా! సో, ఆ వీడియో చూడండి. సో, నెక్స్ట్ 2 డేస్‌లో నా వ్యూ చెప్పాను. సో, టుమారో చూద్దాం.
ఓకే. సో, మనది ఇవాళ ఇవాళ ఎక్కువేం బై ఇవ్వలేదండి. చాలా తక్కువే జెప్పాను. 2 స్టాక్స్ చెప్పాను. ఒకటి భారతి ఎయిర్టెల్, 2 డాబర్, 3 నిఫ్టీ ఫ్యూచర్. సో, ఓకే. సో, మనలాంటి రిటైల్ పీపుల్ బుక్ చేసుకున్నారు ప్రాఫిట్. సో, హ్యాపీ. అండ్ ఓకే. నిఫ్టీ లాంగ్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని జెప్పాను. ఎవరైతే ఇంట్రాడేకి అయితే కొనుక్కుంటారో వాళ్ళని లాంగ్స్‌లో నిఫ్టీ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. చూడండి హోల్డ్ నిఫ్టీ ఫ్యూచర్స్ అని జెప్పా గదా! సో, వాళ్ళని ప్రాఫిట్ బుక్ చేసుకోమని జెప్పాను ఫర్ ఇంట్రాడే. పొజిషనల్‌గా కావాలంటే హోల్డ్ జేసుకోవచ్చు. అంత బెరిష్‌నెస్ అయితే ఏం లేదు. చూడండి అదే చెప్పాను. దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ నిఫ్టీ కంపేర్ టు యెస్టర్‌డే అండ్ టుడే. ఓకే. ఎవరైనా మార్నింగ్ ఫ్యూచర్స్ బై చేసినా కూడా సో, మళ్ళీ అదే రేంజ్‌కనేది ప్రైస్ అనేదొచ్చింది. మీన్స్ అంతకన్నా ఎక్కువే వచ్చింది. ఎందుకంటే మేము సి పీరియడ్‌లో బై చేసాం కాబట్టి, సో, ప్రైస్ అనేది సి పీరియడ్‌కి పైననే క్లోజ్ అయింది. సో, నేనేం చెప్పానంటే, సో, బెటర్ యూ వాంట్ బుక్ ప్రాఫిట్ ఆర్ ఎల్స్ హోల్డ్ పొజిషనల్లీ. ఇంట్రాడే ఎవరైతే ఇంట్రాడేకని కొనుక్కుంటారో వాళ్ళను క్లోజ్ చేయమని చెప్పాను. బుక్ చేసుకోమని ప్రాఫిట్. అండ్ పొజిషనల్ వాళ్ళకి మీకు కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మీకు బౌన్స్ అనేది జరిగింది. సో, ఈ లెవెల్ వచ్చేసి 600 దగ్గర. 14,600. సో, మనకి మళ్ళీ ఒక రిఫరెన్స్ ఫార్మ్ అయింది ఇక్కడ. 14,600 అనేది కొద్దిగా వీకర్‌గానే ఉంది. ఓకే. కానీ రేపు చూడాలి. ప్రైస్ అనేది ఇక్కడ ఒక జోన్ డ్రా చేశా కదా నేను. సో, ఆ జోన్‌కి పైన గన మీకు ప్రైస్ ఓపెన్ అయ్యి, సో, అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే, సో, మోర్ పాసిబుల్ టువర్డ్స్ 15,000 ఛాన్సెస్ ఆర్ హైయర్. సో, 14,600 వస్తదా అంటే, సో, పాసిబిలిటీ ఉంది. ఎప్పుడంటే ప్రైస్ కింద ఓపెన్ అయితదో, ఈ జోన్‌కి కింద ఓపెన్ అయితదో, సో, మోర్ టైమ్ ఇక్కడే స్పెండ్ చేస్తే గాని ఒకవేళ, సో, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయొచ్చు 14,600ని గూడా. సో, అది రేపటి మార్కెట్ జెప్తది. ఓపెనింగ్ అబోవ్ ఉంటే గన 15,000 డెఫినెట్‌గా పాసిబుల్ అయితది. కానీ చూడాలి ఏమైతది. సో, మీకు నిన్న అట్లాంటి వీకర్ రెఫరెన్స్‌లయితే ఏం లేవు కింద సైడు. అండ్ ఇవాళ కింద డేలో ఈజ్ వీకర్‌గా ఉంది కొద్దిగా. సో, అందుకే నిన్న నా వ్యూ లాంగ్ సైడే ఉండే. అండ్ ఇవాళ కూడా లాంగ్ సైడే ఉంది. కిందికొస్తదని నేను అనుకోవట్లేదు. సో, లాంగ్ వ్యూనే ఉంచుకోండి. ఇంకా కాకపోతే కొద్దిగా వీక్‌గా ఉంది. అండ్ ఇవాల్టి లో. ప్రైస్ ఓపెన్ అయ్యి పైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేసిందనుకోండి. సో, మోర్ పాసిబుల్ 15,000, 15,080 లెవెల్స్ చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో, నిన్నటి రెసిస్టెన్స్ అనేది ఆపేసింది ఇవాళ ప్రైస్ పైకి పోనీకుండా. ఈ యొక్క రెసిస్టెన్స్ చూడండి. ఇవాళ ప్రైస్ ఎగ్జాక్ట్‌గా ఆ రెసిస్టెన్స్ అనేది ఆ రెసిస్టెన్స్‌ని కూడా టచ్ చేయలేకపోయింది. అంతకు ముందు నుంచే అక్కడ కొద్దిగా ముందే సెల్లర్స్ వచ్చేసి సేల్ చేసి డౌన్ చేశారు. సో, సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ ఆర్ మోర్ పవర్‌ఫుల్. చూడండి ప్రైస్ అనేది పైకొచ్చేసిందా?
సో, ఆల్మోస్ట్ 14,700. సో, బ్యాక్ అండ్ ఫోర్త్ అలా రొటేట్ అయితా ఉన్నది ప్రైస్ అనేది. సో, ప్రీవియస్ డే క్లోజింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికే వచ్చి క్లోజ్ అయిపోయింది ఫైనల్లీ. మీన్స్ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగింది. సో, ఎవరు విన్ కాలేదు. సో, అట్లని జెప్పి ఎవరు లూజ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అనేది మిడిల్‌లో క్లోజ్ అయిపోయింది. మనం కంపేర్ చేసుకుంటే నిన్నటికి ఇవాల్టికి మైనర్ డిఫరెన్స్. ఒక 6 పాయింట్స్, 7 పాయింట్స్. సో, అదేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మన వ్యూ అయితే అలానే ఉంది. లాంగ్ వ్యూ అలానే పెట్టుకున్నా నేనైతే. అదండి ఇవాళ జరిగింది. సో, ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకున్నారనుకుంటున్నా. సో, ఎవ్రీడే ఇలా జరుగుతా ఉంటది. సో, థింకింగ్ అనేది మనం ఎట్లా థింక్ చేస్తున్నాము అనేది ఆలోచించాలి. సో, రిటైల్ పీపుల్ కొంచెం డౌన్ అయిపోతే బేరిష్‌నెస్ అనుకుంటారు కదా! కొంచెం పెరిగిపోతే బుల్లిష్‌నెస్ అనుకుంటారు. సో, మీరలా థింక్ చేయకండి. ప్రాఫిట్స్ రావాలంటే కొంచెం హెచ్ఎన్ఐ పీపుల్ ఎలా థింక్ చేస్తారో మనం గూడా అలా థింక్ చేస్తే మనకు ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఓకే. మీకు మోర్ టైమ్ అనేది 14,700 దగ్గరే స్పెండ్ చేసింది చూడండి. లాస్ట్ క్యాండిల్‌లో కొద్దిగా పెంచారు. ఆల్మోస్ట్ డే హై తీసుకుపోవాలని ట్రై చేశారు. మళ్ళీ అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో, ఫైనల్లీ క్లోజ్ ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఉంది చూడండి. అండ్ ఇవాల్టి క్లోజింగు కొంచెం రెడ్ కలర్ ఉన్నది చూడు మార్క్. సో, అదన్నమాట. 14,756 ఇవాళ క్లోజింగ్. అండ్ నిన్నటి క్లోజింగ్ కూడా 14,757. సో, ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉంది చూడండి. అంటే ఎవరు సీరియస్‌గా లేరు. బయ్యర్సు సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్స్‌కు సీరియస్‌గా లేరు అని మనం మార్నింగే చెప్పాం. సో, ఈవినింగ్ అది ప్రూవ్ చేసింది. ఓకే. లెట్స్ సీ టుమారో వాట్ హ్యాపెన్స్. సీ యూ ఆల్ అగైన్ టుమారో. బై.